హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన తల్లిని చంపింది తన తండ్రి అని సుబ్బి ఇచ్చిన లెటర్ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మ్యాడీ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, మ్యాడీకి సుబ్బు ఏ లెటర్ ఇచ్చాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మ్యాడీ మధు ఇద్దరు కూడా సుబ్బు వాళ్ళ ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత ఇక మధు అయితే ఇక్కడే ఆగాలి, కొన్ని సాంప్రదాయాలున్నాయి, అవన్నీ చేస్తారు అని అంటూ ఆపేస్తుంది. ఇక హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తారు సుబ్బు వాళ్ళైతే మ్యాడీ మధుని. కానీ పేర్లు చెప్పి లోపలికి రమ్మని అంటూ ఉంటాడు మధు వాళ్ళ తమ్ముడు. అప్పుడే ఇక మ్యాడీ అయితే నేను నా భార్య మధు వచ్చామని మ్యాడీ అంటాడు. నేను నా భర్త మ్యాడీ వచ్చాము అని మధు అంటుంది. అలా సంతోషంగా ఒకరికొకరు పేర్లు చెప్పుకుంటూ లోపలికైతే అడుగు పెడతారు. ఆ తర్వాత దేవుడి దగ్గర దీపం వెలిగించి ఇక మధు అయితే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నన్ను మ్యాడీ భార్యగా ఒప్పుకునేలా చూడు తండ్రి అని తను మొక్కుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడమని మ్యాడీ అయితే కోరుకుంటూ ఉంటాడు. మధు దండం పెట్టుకొని వెనక్కి తిరిగేసరికి కావేరి ఫోటో అయితే ఉంటుంది. కావేరి ఫోటోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మధు. ఇదేంటి నాన్న ఈ ఫోటోని తీయలేదా, అమ్మ ఫోటోని గనక మ్యాడీ చూశాడంటే ఇక అంతా కూడా గొడవే అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది మధు అయితే. అప్పుడే ఇక మ్యాడీ ఒక్కసారి వెనక్కి తిరుగుతాడు. అలా వెనక్కి తిరిగేసరికి అప్పుడే ఇక సుబ్బు అయితే కావేరి ఫోటోకి అడ్డుగా నిలబడతాడు. అప్పుడే ఇక మధు వెనక్కి తిరిగి చూసేసరికి సుబ్బు అడ్డం పడ్డాడని, ఫోటో మ్యాడీ చూడలేదని ఇక ఊపిరైతే పీల్చుకుంటుంది. అమ్మా మధు, అల్లుడు గారిని లోపలికి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటాడు సుబ్బు. అప్పుడే ఇక మధు అయితే ఇక లోపలికి మ్యాడీని తీసుకువెళ్ళిపోతుంది. తర్వాత కావేరి ఫోటోని సుబ్బు అయితే మరో పక్క దాచేస్తాడు. అలా దాచేసిన తర్వాత ఇక లోహిత అయితే అసలు మ్యాడీ నిజంగానే మధుని భార్యగా ఒప్పుకున్నాడో లేదో తెలియడం లేదు, అసలు ఏదోటి చెయ్యాలి, ఏదోటి చేసి వీళ్ళిద్దరిని విడదీయాలి అని అనుకుంటూ ఉంటుంది లోహిత. ఇంతలో ఇక నాగవల్లి వాళ్ళ అక్క వచ్చి అంటూ ఉంటుంది లోహితతో, ఏంటి ఇక్కడ నిలబడ్డావు, సాయంత్రం కార్యక్రమానికి మనం చాలా పనులు చేయాలి, పద వెళ్దాం అని అంటూ ఉంటుంది. సాయంత్రం కార్యక్రమం ఏంటంటే అని అంటూ ఉంటే, అదేంటమ్మా లోహిత ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు, సాయంత్రం వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ కదా, మన మధుకి మ్యాడీకి వాళ్ళ గది మనం అలంకరించాలి పదా అని అంటూ ఉంటే, ఏంటి వాళ్ళకి ఫస్ట్ నైటా అని షాక్ అయిపోతూ ఉంటుంది లోహిత. అదేంటమ్మాయి అంత షాక్ అయిపోయి అడుగుతున్నావు, ఫస్ట్ నైటా అని అంటున్నావేంటి, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమం జరిపించాలి కదా, పద డెకరేషన్ చేద్దాము అని అంటూ ఉంటే, మీరు వెళ్ళండి ఆంటీ, నేను వెనకాలే వస్తాను అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా సరే తొందరగా రా అని చెప్తూ ఉంటుంది. తర్వాత ఇక లోహిత అయితే వెంటనే శ్రేయకి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక శ్రేయ లోహితతో, ఏంటి అక్కడికి వెళ్ళావు కదా, ఏం జరుగుతుంది అని శ్రేయ అడుగుతూ ఉంటే, ఏం జరుగుతుందా, సాయంత్రం మధు మ్యాడీ ఫస్ట్ నైట్కి మంచం సిద్ధం చేస్తున్నాం, రెడీ చేస్తున్నాం అని లోహిత అంటూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారి శ్రేయ, ఏంటి లోహిత, ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటే, అవును నేను చెప్పేది నిజమే, మీ అత్తేమో మ్యాడీ ఎప్పటికైనా నిన్నే పెళ్లి చేసుకుంటాడు అని చెప్తుంది. కానీ ఇక్కడ మాత్రం సిచ్యువేషన్ వేరేలా ఉంది. మ్యాడీ ఇష్టపడే మధు మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒకటైపోతారు. ఇక వాళ్ళ మధ్య దూరం ఎక్కడ పెరుగుతుంది. మీ అత్త కేవలం నువ్వు గొడవ చేయకూడదని నీకు నమ్మించి మోసం చేస్తున్నట్టుంది అని అంటూ ఉండగా, అప్పుడే వెనక నుంచి వచ్చిన నాగవల్లి లోహిత శ్రేయ దగ్గర ఉన్న ఫోన్ తీసేసుకొని అప్పుడే ఇక లోహితతో, నిన్ను అక్కడికి పంపించింది ఇక్కడున్న శ్రేయకి లేనిపోని అనుమానాలు క్రియేట్ చేస్తావని కాదు, వాళ్ళిద్దరిని నువ్వు కలుపుతావని అంతకన్నా కాదు, కేవలం నామమాత్రంగానే నిన్ను పంపించాను. నా మాట మీద నాకు నమ్మకం ఉంది, నా కొడుకు మీద కూడా నమ్మకం ఉంది. వాళ్ళిద్దరు ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తలుగా ఒకటవరు, అది నేను చెప్తున్నాను కదా అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. అప్పుడు ఇక సరేనాంటీ అని ఫోన్ పెట్టేస్తుంది లోహిత. అమ్మో, ఈవిడ గారు గూఢాచారులాగా శ్రేయ వెనకాలే తిరుగుతున్నట్టుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక లోహిత అయితే. తర్వాత ఇక నాగవల్లితో శ్రేయ, ఏంటంటే మీరేమో
భావన సొంతమే అంటారు, కానీ అక్కడ వేరే విధమైన సిచ్యువేషన్ జరుగుతుంది అని అంటూ ఉంటే, అలాంటిదేమీ జరగదని చెప్పాను కదా, ఎందుకు నువ్వు పదే పదే ఊరికినే భయపడతావు అని అంటూ ఉంటుంది నాగవల్లి. భయం కాదా ఆంటీ, ఎక్కడ నాకు మ్యాడీ దక్కడేమో అని ఎక్కడో కాస్త దిగులుగా ఉంది అని అంటూ ఉంటే, ఆ దిగులన్నీ పక్కన పెట్టు, మ్యాడీ నీవాడే చెప్తున్నాను కదా అని చెప్తూ ఉంటుంది నాగవల్లి. తర్వాత ఇక మధుని కలవడానికి హాఫ్ టికెట్ అయితే వస్తాడు. మధుని కలవడానికి వచ్చిన హాఫ్ టికెట్ అయితే మధు పక్కకి తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. నాన్న గురించి ఏమన్నా తెలిసింది హాఫ్ టికెట్ అని అంటూ ఉంటే, లేదు చిన్ని ఏమీ తెలీదు అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే. అప్పుడే ఇక హాఫ్ టికెట్ మధు ఇద్దరు మాట్లాడుకునే మాటల్ని వినేస్తాడు మ్యాడీ అయితే. ఇక వాళ్ళ దగ్గరికి వచ్చి, అంటే నువ్వే చిన్నివా అని అడుగుతూ ఉంటాడు మధుని. ఒక్కసారి మధు షాక్ అయిపోతూ ఉంటుంది. అది కాదు మ్యాడీ, అది అని అనగానే, ఇక చాలు, నువ్వే చిన్నివని ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు? అంటే నిజంగానే మీ అమ్మే వాళ్ళే మా మమ్మీ చనిపోయిందా అని అంటూ ఉంటాడు మ్యాడీ. అప్పుడే ఇక ఆ మాట విని హాఫ్ టికెట్ అయితే, కాదు బాబు, మీ అమ్మ కావేరమ్మ వల్ల చనిపోలేదు, బాలరాజు అన్న వల్ల కూడా చనిపోలేదు అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే. నువ్వు మా నాన్న మీద అటాక్ చేయించావు, నీకు మాట్లాడే రైట్సే లేవు, నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు మధు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. ఇంతలో ఇదంతా విన్న సుబ్బు ఇక మధుని అపార్థం చేసుకుంటున్న మ్యాడీ దగ్గరికి, బాబు నీ మనసులో ఉన్న అనుమానాలు అన్నీ కూడా తీరాలంటే నువ్వు ఒక లెటర్ చదవాలి, ఇదిగో ఈ లెటర్ చదువు అని అంటూ ఇక లెటర్ని అయితే చూపిస్తాడు. ఈ లెటర్ రాసింది ఎవరో కాదు, మధు చిన్ని వాళ్ళమ్మ కావేరియే. తను ఎందుకు జైలుకి వెళ్ళిందో, అసలు ఏం జరిగిందో మొత్తం దీంట్లో ఉంది, చదువు అని అంటూ చూపిస్తాడు. అప్పుడే ఇక మ్యాడీ అయితే ఆ లెటర్ని చదువుతాడు. ఇక ఆ లెటర్లో కావేరి అయితే, దేవతలాంటి తన భార్యని ఆస్తి కోసం పాలల్లో విషం పెట్టి చంపేశాడు. ఈ విషయం తెలుసుకొని నేను పోలీస్ స్టేషన్ నుంచి పోలీసుల్ని తీసుకొచ్చేసరికి నా భర్త బాలరాజుని డబ్బుతో కొనేసి నేనే పార్వతక్కని చంపినట్టు సృష్టించాడు అని కావేరి అయితే మొత్తం చెప్తుంది. అలాగే జైలుకి వచ్చే ఎన్నోసార్లు నన్ను బెదిరించాడు, దానికి సాక్ష్యం జైలర్ లలితనే అని అంటూ అది కూడా రాస్తుంది. దేవా అందరూ అనుకున్నట్టు తను ఏమీ గొప్పవాడు కాదు, ఆస్తి కోసం తన భార్యని చంపేశాడు. కొడుకు పేరు మీద ఆస్తి ఉందని కొడుకుని మాత్రం ఏమీ చెయ్యలేదు. తర్వాత నాగవల్లి ఆస్తి కూడా కొట్టేయాలని నాగవల్లిని తన కుటుంబం మొత్తాన్ని తన దగ్గరే ఉంచి కుటుంబం మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నాగవల్లి దగ్గర నటించాడు అని మొత్తం వివరాలన్నీ కూడా ఆ లెటర్ కావేరి అయితే రాస్తుంది. ఈ లెటర్ ఇప్పటి వరకు చిన్నికి కూడా నేను చూపించలేదు, కానీ నువ్వు చిన్నిని అపార్థం చేసుకుంటున్నావు, అందుకని ఈ లెటర్ని నీకు చూపించాల్సి వచ్చింది. ఎప్పటికైనా సరే చిన్నికి ఈ లెటర్ చూపించమని, తన తల్లి ఏ తప్పు చెయ్యలేదని అన్నీ కూడా తెలియాలని కావేరమ్మ ఈ లెటర్ రాసింది అని నిజాలు బయట పెడతాడు సుబ్బు. అయితే తన తల్లిని ఆస్తి కోసం దేవాని చంపాడని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు మ్యాడీ. ఇక షాక్ అయిపోతూ ఇక చిన్నీని కౌగిలించుకొని ఐ లవ్ యూ చిన్ని అని అంటూ ఉంటే, మ్యాడీ నేనే చిన్నీనని, మీ అమ్మ చావుకి కారణం మీ నాన్నే అని మనకి ఆధారాలతో సహా మనం నిరూపించాలి, అప్పటి వరకు ఏమీ తెలియనట్టే ఉన్నాము అని అంటూ ఉంటుంది చిన్ని. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.